విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం 18వ అధ్యాయంలో 41వ శ్లోకం నుండి మిగతా శ్లోకాలను పూర్తి చేసుకుందాం. ఇంతటితో మన భగవద్గీత పఠనం సమాప్తమవుతుంది. అయితే గీత గురించిన ఎన్ని పర్యాయములు చెప్పినా చదివినా విన్నా అది నిరంతరం ఆనందదాయకమే అని మనవి చేసుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ గీతలోకి వెళ్దాం. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. భావం: ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజించబడి ఉన్నవి. శమోదమస్తప శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. భావం: అంతఃకరణ నిగ్రహము, శమము, ఇంద్రియములను వశమునందుంచుకొనుట దమము, ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధ భావములను క్షమించుట రుజుమార్గ జీవనము, మనశ్శరీరేంద్రియముల సరళత్వము, వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసము కలిగియుండుట, వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము ఇవి అన్నియును బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపరాయణం దానమీశ్వరభావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. భావం: శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండుట, దానములనిచ్చుట, స్వామిభావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పరిపాలించుట మొదలగునవి అన్నియును క్షత్రియుల స్వాభావిక కర్మలు. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. భావం: వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవి అన్నియును వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. భావం: తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవద్ ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మ విరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य సిద్ధిం విందతి మానవః. భావం: సమస్త ప్రాణుల
ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. భావం: బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములను ఏ మాత్రము అంటనే అంటవు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ కౌంతేయ, అర్జున, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నీయును ఏదేని ఒక దోషముతో కూడియే యుండును. ఆసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనధిగచ్చతి. భావం: ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నింటి యందు ఆసక్తి లేనివాడును, స్పృహారహితుడును, అంతఃకరణమును జయించిన వాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ యథాప్నోతి నిబోధ మే. సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. భావం: ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరానిష్ట అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్వారా మనుషుడు బ్రహ్మ ప్రాప్తి నందు రీతిని సంగ్రహముగా తెలిపెదను వినుము.